పల్నాడు జిల్లా ఎస్పై పల్నాడు జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి రామినేని ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎస్పీ మాత్రం ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందని భ్రమలో ఉన్నారని ఆరోపించారు. గత 8 నెలలుగా స్థానిక ఎమ్మెల్యేను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చివరికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఇచ్చిన సిఫార్సు లేఖలను కూడా ఎస్పీ చెత్తబుట్టలో పడేశారని మండిపడ్డారు. రావటానికి మెయిన్ ఉద్దేశం ఏమిటంటే 8 నెలల క్రితం ఎమ్మెల్యే గారు ఇచ్చిన లెటరు అలాగే ఇన్ఛార్జి మినిస్టర్ గారు ఇనిషియల్ వేసిన ఆ ఎమ్మెల్యే గారి లెటర్ మీద ఇనిషియల్ వేసి పల్నాడు జిల్లా ఎస్పీ గారి కార్యాలయం, ఎస్పీ ఆఫీస్ గారి కార్యాలయంకి లీగల్ అడ్వైజర్ గత ప్రభుత్వంలో వారి ప్రభుత్వంలో కూడా వాళ్ళ లీగల్ అడ్వైజర్ అరికుట్టు శ్రీనివాసరెడ్డి గారు చేశారు. అలాగే మేము కూడా ఆ పదవి ఉంది కాబట్టి మేము కూడా ఆ పదవిని అడిగి మా ఎమ్మెల్యే గారు మాకు లెటర్ ఇచ్చారు, అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇచ్చారు, ఎంపీ గారు ఇచ్చారు. కానీ 8 నెలల క్రితం జరిగింది. డీజీపీ ఆఫీస్కి పంపిస్తున్నామన్నారు. డీజీపీ ఆఫీస్కి మా ఎమ్మెల్యే గారు మేము అడగంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని డీజీపీ గారిని అడిగారు. అలాగే వాళ్ళ ఓఎస్డీ గారిని రెగ్యులర్గా ఫాలో అయ్యారు. కానీ మాకు ఎటువంటి ఎస్పీ గారి దగ్గర నుంచి ఒక లెటర్ కూడా, ఒక అర్జీ కూడా మా దగ్గరికి రాలేదండి అన్నారు. దాని విషయంగా నిన్న ఎమ్మెల్యే గారు ఎస్పీ గారిని అడగటం జరిగింది. ఏమండి, మా లెటర్ మాకు ఇవ్వండి, మీరు పంపించలేదు, దాని పర్యాసం మేము చూసుకుంటామండి, అక్కడికి పోయి మేమే అడుక్కుంటామని అన్నారు. అక్కడ ఏమీ గొడవ, ఉద్రిక్తత వాతావరణం ఏమి లేదండి. ఎమ్మెల్యే గారు ఎస్పీ కార్యాలయం